హాయ్ నమస్తే, నా పేరు రాధాకృష్ణ. నిన్న ఎపిసోడ్ అందరూ చూసి ఉంటారు. సండే ఫండే అన్నీ అయిపోయి మండే నామినేషన్ డే. ముందు ఎపిసోడ్లోనే సండే నైట్ ఏం జరిగిందో, మండే మార్నింగ్ ఏం జరిగిందో అంతా తీసుకొచ్చి చూపించారు. నాగార్జున గారు కొద్దిగా హరీష్ గారిని అడగడంతో హరీష్ గారు అలిగి బిగ్ బాస్ మీద అలిగి భోజనం మానేయడం ఇవన్నీ చేశారు. అయితే అలిగితే ఏమొస్తుంది? ఇప్పుడు గడ్డి తిన్న గాడిస్ వస్తుంది, కానీ గడ్డి చావదుగా, గడ్డి మోడుస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ కూడా అలాంటిదే. బిగ్ బాస్ మీద ఎవరు అడిగినా బిగ్ బాస్కి ఏం కాదు. అంటే బిగ్ బాస్ నుంచి పంపించేస్తారు, అవుట్ చేస్తారు. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఇష్టం ఉంటే ఉండాలి, ఉన్నప్పుడు సరదాగా ఉండాలి, లేకపోతే కోపం వస్తే కోపం అవ్వాలి, జెన్యున్గా ఉండాలి. ఏ రకంగా నువ్వు బిహేవ్ చేస్తావు అనేది దాన్ని ప్రేక్షకులు డిసైడ్ చేసి నీకు నామినేషన్లో పడితే అవుట్ చేసేస్తారు. ఇది ఒక గేమ్, ఇదంతా ఒక గేమ్, పార్ట్ ఆఫ్ గేమ్. కనుక అది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఎందుకో మరి హరీష్ గారు తన మాస్క్ తీసేసి పూర్తిగా అలిగి, నాకు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తారు. ఎవరేమనుకుంటారు కదా, అక్కడితో ఆ మ్యాటర్ వదిలేయాలి, నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ సేమ్ ఉంటే ఉంటుంది. అందరూ నేను ఒక్కడనే జెన్యూన్, అందరూ ఫేక్ పీపుల్, ఈ ఫేక్ పీపుల్ మధ్య నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు. అలా కాదు కదా. జనాలు కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఓట్లతో బయటికి పంపిస్తూ ఉంటారు, నచ్చితే ఉంచుతారు, లేకపోతే పంపించేస్తుంటారు. అలాంటిది కదా బిగ్ బాస్. ఇది ఒక గేమ్ షో కదా. ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆ విధంగా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయడం, సంకుచిత మనస్తత్వంతో ఉండడం అనేది కరెక్ట్ కాని విషయం. హరీష్ గారి విషయం అలాగైంది. ఈలోగా నామినేషన్స్ వచ్చేసరికి ఇంకా చూసుకోండి, ఇంకా నామినేషన్స్ అన్నీ భరణ్ గారికి ఎక్కువ పడ్డాయి. మొత్తం అందరూ మేము హౌస్ మేడ్ అది ఇరిగిల్లు పొరిగిల్లు అనుకున్నాం కదా, ఓనర్స్ అందరూ కూడాను నామినేషన్స్ భరణి గారికి వేయడం జరిగింది. అలా భరణి గారు నామినేషన్లోకి రావడం జరిగింది. ఈ రోజులో అప్డేట్లో మీకు తెలుస్తుంది అది భరణి గారు ఎంత వాదించారు అనేది. అలాగే తనుజ గారేమో నామినేషన్ చేశారు, మనీష్ గారిని నామినేట్ చేశారు, మరి తనని నామినేట్ చేశారు, హరీష్ గారిని నామినేట్ చేశారు పాయింట్ల మీద. ఈ పాయింట్లలోని హరీష్ గారు చెప్తూ ఉంటే మీకు కాని పాయింట్లను మీరు తీసుకుంటున్నారని చెప్పేసి సంజన గారి తాలూకా పాయింట్లు మీరు తీసుకొచ్చి చెప్తున్నారని చెప్పి రకరకాలుగా వాదించుకోవడాలు గట్రా జరిగాయి. ఇలా నామినేషన్లు అవుతుంటే ఈరోజు కూడా మళ్ళీ ఎపిసోడ్లో నామినేషన్ల పర్వం జరుగుతుంది. నేను లైవ్ అప్డేట్స్ చూశాను, చాలా దీనిగా ఉన్నాయి నామినేషన్స్. ఈరోజు ఎపిసోడ్ మీరు చూస్తే ఇంకా అర్థమవుతుంది. ఒకరికొకరు బాగానే వాదించుకున్నారని చేసుకున్నారు. నామినేషన్లోకి వచ్చేసిన తర్వాత ఈ రోజుని మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వండి, ఎవరు ఇంట్లోకి అర్హత ఉన్నవాళ్ళు, అర్హత లేని వాళ్ళు, మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, మా ఫేవరెట్ ఎవరు లేరా, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు డిసైడ్ అయితే ఈ వారం నుంచి మీరు తిన్నగా తీసుకొని వెళ్తే జెన్యూనిటీ అనేది బయటపడుతుంది. కనుక ఇప్పుడు అందరూ కూడాను ఎవరు జెన్యూనిటీని చూసి ఇంకా మీరు ఓట్లు వేసి బయాస్డ్గా ఉంటారా, లేకపోతే వీళ్ళు అనేసి మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అని వేస్తారా అనేది ఇక నుంచి మీకు నిర్ణయించుకోవడానికి ఇప్పుడు ప్రజలందరికీ ఒక అవగాహన అనేది వచ్చేస్తుంటుందని నా అభిప్రాయం. ఏంటంటే మీ పాటికి మీకు వచ్చి ఉంటుంది. ఇక నుంచి ఈ వారం నుంచి ప్రతి ఎలిమినేషన్ కూడాను చాలా పక్కాగా జెన్యూన్గా మీ ఓట్లతోనే అందరూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మంచి కంటెస్టెంట్స్ ఉంటే మంచిగా ఉంటుంది, ఇల్లంతా హౌస్ అంతా హార్మోనీ అంతా కూడా బాగుంటుంది. కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అందరికీ కూడా మీరు ఓట్లు వేయండి. రేపటి నుంచి అంటే ఈరోజు రాత్రి మీకు ఫైనల్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి మీరు ఓట్లు వేయచ్చు. రేపు ఈరోజు అర్ధరాత్రి నుంచే ఓట్లు వేయచ్చు కాబట్టి ఓట్లు వేసుకొని మీరు చేయండి. అలాగే నాకు కూడా మీ తాలూకా మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. మీ తాలూకా కామెంట్స్ పెట్టే నేను మరింత రివ్యూని నేను ఇవ్వగలుగుతాను. కనుక మంచిగా నేను రివ్యూ ఇవ్వాలి అంటే మీ కామెంట్స్ నాకు వస్తూ ఉండాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ రాధాకృష్ణ. థ్యాంక్ యూ.